హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఉషశ్రీ. ఈరోజు నేను మామిడికాయ తొక్కు పచ్చడి రోట్లో నూరానమాట. ఈ మామిడికాయ పచ్చడి అనేది మామూలుగా ఎలా చేసుకోవాలి ఏంటనేది చూద్దాము. రోట్లో చేశానండి, వెనకటి పద్ధతిలో. సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీన్ని నిల్వ కూడా ఉంచుకోవచ్చు, ఒక 1 వీక్ 10 డేస్ అట్లా. సో ఇది ఎలా చేశాను అనేది చూద్దాము. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ కుకింగ్. సో నేను దీనికోసం అనేది ఒక పెద్ద కాయ జలాల కాయలండి ఇవి. ఇది ఎందుకంటే పుల్లగా ఉంటుంది, బాగా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం ఇలా శుభ్రంగా తొక్క తీసుకొని పీలర్తోని ముక్కలు కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. మనకి ఇష్టమైతే తొక్కుతో కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కూడా నూరుకోవచ్చు. సో ఇలా మనం ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి ఏంటంటే కొంచెం మెంతులు అనేవి వేయించుకోవాలన్నమాట. ఈ చట్నీకి అప్పటికప్పుడు వేయించుకొని రోట్లో నూరుకుంటేనే బాగుంటుంది. సో మెంతులు వేగిపోయినాయండి. సో మనం రోటి దగ్గరికి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు రోల్ అంతా కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇది ఎప్పుడుదో 40 years బ్యాక్ రోల్ అనమాట ఇది. సో దీంట్లో ఏంటంటే 5 నిమిషాలండి ఏదైనా కానీ తొందరగా మెదిగిపోతుంది అనమాట. మెంతులు నేను వేయించినవి అన్నీ కూడా వేయట్లేదు, కొంచెం ఎక్కువ అవుతాయి. సో ఫస్ట్ ఈ మెంతులు అనేది కొద్దిగా మెత్తగా పొడిలాగా చేసేసుకుందాము. మెంతులు ఎంతసేపు అండి, ఒక్క సెకండ్లోనే అయిపోతుంది. అట్లా అనగానే బాగా రోల్ అనేది మెత్తగా అయిపోతుంది పొడి. సో మెంతులు ఆల్మోస్ట్ మెదిగిపోయి పౌడర్ లాగా అయిపోయినాయండి. ఇప్పుడు మనం దీంట్లో ఏవైతే కోసి పక్కన పెట్టుకున్నామో ముక్కలు, ఆ ముక్కలు వేసి చిన్నగా దంచుకోవాలండి. ఫస్టే మనం మెత్తగా దంచుకోకుండా ముక్కలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ముక్కలన్నీ కూడా నేను కచ్చాపచ్చాగా దంచానమాట. ముక్కలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అంటే మనకి పంటికి తగిలేలా ముక్క ఉండాలి అని అంటారు కదా. సో అలా దంచానమాట. ఇప్పుడు మనం దీంట్లోకి ఏంటంటే సరిపడా కారం వేసుకుందాము. నేను ఇప్పుడు ఇది వేసే కారము నేను ఇంట్లో పట్టించిన కారం అనమాట. అస్సలు మంట అనేది లేదు కారము. సో ఈ మామిడికాయకి ఏంటంటే కారం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే కాయ పుల్లగా ఉంటుంది. అందులో పెద్ద కాయ అండి, సుమారు ఒక కేజీ ఉంటుందండి కాయ అటు ఇటుగా. సో నేను ఒక 3 స్పూన్స్ కారం అనేది వేశాను. ఈ కారం వేసేసి మనం చిన్నగా దంచుకోవాలండి. మరి మెత్తగా దంచుకుంటే ముక్కలు అనేవి మనకి తగలవు అనమాట. సో చిన్నగా దంచుకోవాలి. మామూలుగా కారం వేసేసాను. తర్వాత ఇప్పుడు మనకి దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు కూడా మనకి పడుతుందండి, ఎందుకంటే మామిడికాయ పచ్చడి పులుపు ఉంటుంది కాబట్టి, కాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు వేసి ఒక్కసారి మొత్తం కలబెట్టుకుందాము. ఈ కారము ఉప్పు అంతా కూడా మంచిగా ఇట్లా 2 చేతులతోని మనం రోట్లో నూరుకుంటే మొత్తం కలిసిపోతుంది అనమాట. నీట్గా కలిసిపోతుంది. అది కూడా నేను మెత్తగా నూరట్లేదండి, జస్ట్ అలా పైనే నూరుతున్నాను, ఎందుకంటే ముక్కలుగా ఉండాలి అని చెప్పేసి. సో అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. లాస్ట్కి వెల్లిపాయలు వేసుకొని దంచుకొని, తర్వాత ఈ ఏదైతే కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలు వేసి ఒక 2 దంపులు అంటే పక్కన పెట్టుకొని మనం పచ్చడి అనేది వెల్లిపాయలు దంపుకున్న తర్వాత మళ్ళీ కలుపుకుంటే అప్పుడు వెల్లిపాయ అనేది కలిసిపోతుంది అనమాట. సో చూడండి, ఒక 3 ఎల్లిపాయలు ఆల్రెడీ నేను ఒక 2-3 వేసాను. దీంట్లో ఎల్లిపాయలు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా దంచుకోవాలండి. మనం మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, కాకపోతే ఏంటంటే రోట్లో నూరుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా మనం నూరుకొని తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర వేసేసి శుభ్రంగా మనం కలుపుకొని తీసుకోవటమేనండి, అయిపోయింది ఆల్మోస్ట్. సో కొంచెము జీలకర్ర పొడి అనేది ఉంది, కొంచెం వేస్తున్నాను అనమాట, కొద్దిగా టేస్ట్ బాగుంటుందని. జీలకర్ర ఎంత వేసినా కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదండి, ఎందుకంటే జీలకర్ర అనేది మనకి డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది. సో చూడండి, పచ్చడి అంతా కూడా మంచిగా మీకు ముక్కలుగా కనిపిస్తుంది మనకి. సో ఇలా నూరుకొని తీసుకుంటామేనండి. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా అయినా తినొచ్చు, లేదంటే పోపు అయినా పెట్టుకోవచ్చు. పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మామూలుగా ఈ రోట్లో నూరిన పచ్చడి అలానే తింటే కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం దీనికి పోపు కావాల్సినవి చూద్దామండి. శుభ్రంగా నీట్గా తీసుకొని రోట్లో నుంచి
పోపు పెట్టుకుంటున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. సో బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. సో చూడండి, ఒక 2-3 గంటలు నేను ఆయిల్ అనేది వేశాను. సో ఆయిల్ హీట్ ఎక్కగానే మనం పోపు గింజలు అనేది వేసుకోవాలి. ఫస్ట్ పోపు గింజలు వేడెక్కిన తర్వాత దీంట్లో మనము అంటే తాలింపు పచ్చడికి ఏంటంటే మెయిన్ వచ్చేసి ఎల్లిపాయ, మెంతి కూర, మెంతి పొడి, ఎల్లిపాయ, ఉప్పు, కారం ఇవన్నీ కరెక్ట్ సమపాళల్లో ఉంటే చట్నీ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం ఎల్లిపాయలు, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకొని మనం కరివేపాకు మంచిగా ఏగనిచ్చిన తర్వాత దీంట్లో నేను ఇంతవరకు పసుపు అనేది వేయలేదండి. పసుపు లేకుండా కూడా మనం తినకూడదు. మామూలుగా పసుపు వేస్తేనే మనకి మంచి కలర్ఫుల్ అని కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో అసలైంది ఇంగువ అండి. ఈ మామిడికాయ పచ్చడికి ఇంగువే హైలైట్ అండి. దీంట్లో ఈ ఇంగువ పోపు అనేది చాలా బాగుంటుంది. లాస్ట్కి కొంచెం పసుపు వేసానండి. ఎప్పుడైనా కానీ పోపులో నేను పసుపు అనేది పోపులోనే వేస్తానండి పసుపు అనేది. ఎందుకంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది. నూనెలో వేగితే ఆ పసుపు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే తీసి పక్కన పెట్టుకున్నామో చట్నీలో ఈ పోపు అనేది పోసేసుకున్నాము. సో కలుపుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో వేడి వేడి అన్నంలో కనుక ఈ చట్నీ కనుక మనం తింటే చాలా బాగుంటుందండి. ఇలా రోట్లో తినటం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.